హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్విత్స్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ హోమ్ స్టైల్. మనము ఇంట్లోనే ఈజీగా గ్యాదరింగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తాయి, కష్టపడకుండా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా కలర్ఫుల్గా అండ్ స్టిక్కీ లేకుండా చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ స్పైసెస్. ఇవి మనకి సపరేట్గా ప్యాకెట్స్ బయట దొరుకుతాయి, స్పైసెస్ ఇవ్వమంటే ఇస్తారు, లేదు అంటే సపరేట్గా కూడా మనము తీసుకోవచ్చు. ఫుడ్ కలర్, పుదీనా అండ్ కొత్తిమీర, మసాలాసు, ఉప్పు, కారం, పసుపు, ఒక లెమన్ సరిపోతుంది మనకి. అండ్ ఆనియన్స్ని మనము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఇలా మీకు కనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఆ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ చిల్లీస్, మనకి పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు, కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా వేసేసుకోవచ్చు. అండ్ పెరుగు. ఇంకా చికెన్ వచ్చేసి మనకి బిర్యానీకి అని చెప్తే వాళ్ళు పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి ఇస్తారు, సో అలా అక్కడే మనకి చెప్పేసి చేపించేసుకోండి, అప్పుడే మనకు మంచిగా వస్తుంది పీసెస్. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనం చికెన్ని వాష్ చేసుకొని దానిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్సింగ్లోనే మసాలా అనేది పీసెస్కి బాగా పడుతుంది కాబట్టి, సో మీరు మంచిగా అంతా బాగా పట్టిస్తేనే మీకు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ, మీ ఇష్టము అది. స్పైసీ మీ కారము కూడా కొంతమందిది కారం ఎక్కువ ఉంటుంది, కొంతమందిది కారం తక్కువ ఉంటుంది, సో దాన్ని బేస్డ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మనము కారం ఎంతైతే వేసుకుంటామో సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ పసుపు కూడా మనము తెలుసు కదా, ఒక స్పూన్ లేకపోతే 1.5 స్పూను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మనము హోమ్ మేడ్గా చేసుకున్న చికెన్ మసాలా. ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో చికెన్ మసాలా అనేది ఉంటుంది కాబట్టి అదే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్. మనము ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తాం కదా, చేసేటప్పుడు ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ని మనం యూస్ చేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది, సో మేమైతే అదే యూస్ చేస్తాము. నెక్స్ట్ హాఫ్ లెమన్ తీసుకున్నాము, హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనకి మ్యారినేషన్కి. అండ్ రైస్లో కూడా మనం ఒక హాఫ్ లెమన్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మసాలాస్ చెప్పాను కదండి, బిర్యానీ మసాలా, గరం మసాలా అండ్ చికెన్ మసాలా. ఈ 3 మసాలాస్ మనకి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి, సో ఆ మసాలాస్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా, ఇవి రెండు కూడా మనము కొంచెం కొంచెం వేసేసుకొని నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వచ్చేసి మనకి గ్రేవీ కోసం, సో మనకి గ్రేవీ రావాలి అంటే మనకి పెరుగు ఇంపార్టెంట్, సో మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ గ్రేవీ, మీడియంగా చాలు అనుకునే వాళ్ళు మీడియంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే, ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించి ఒక 1 to 2 hours పక్కన పెట్టండి. అవి బాగా మ్యారినేట్ అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లోనే మనము రైస్ కూడా కడిగేసి మనం నానబెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టేసేయండి, దాంట్లో మనము వాటర్ నింపుకోవాలి. మనం 1 kg రైస్కి 2.5 to 3 liters వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటేనే బెటరు. సో మనకి రైస్ ఎసరు కరెక్ట్గా అనేది ఏం అవసరం లేదు. అండ్ ఇంకొక గిన్నె పెట్టేసి దాంట్లో కూడా మనము ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఒకటి వచ్చేసి వాటర్ పెట్టిన గిన్నె మనం రైస్ వేయడానికి, అండ్ పక్కన పెట్టిన గిన్నె మనం చికెన్ దమ్ చేసుకోవడానికి. మొత్తం ఫైనల్గా బిర్యానీ కూడా మనం దమ్ చేసే గిన్నెలోనే చేసేస్తాము. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ ప్యాకెట్లో మనకి ఏమైతే స్పైసెస్ వస్తాయో అవన్నీ ఇక్కడ వేసేసుకుంటాము. ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు, జాజికాయ, జాపత్రి, ఇంకా ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా మనకి అన్ని స్పైసెస్ వస్తాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకున్నవి సేమ్ మళ్ళీ మనము చికెన్ దమ్ చేసే గిన్నెలో కూడా ఆయిల్ హీట్ అవ్వగానే ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. మనము ఆల్టర్నేట్గా రెండిట్లో ఒకేసారి వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ మనకి త్వరగా అయిపోతుంది కూడా. సో కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఒకేసారి ఇందులో వేసేస్తున్నాం మేము, మీరు కూడా అలాగే ఈజీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాటర్ పెట్టిన గిన్నెలోనే మనము కొత్తిమీర,
పుదీనా కూడా కొంచెం యాడ్ చేసేసి ఒక నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ ఏంటంటే రైస్ మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పక్కా టేస్ట్ అయితే చూసుకోండి. మనకి కొంచెం ఉప్పుగా అనేది తగలాలి. మనకి అప్పుడు ఉప్పుగా తగిలితేనే మనకి రైస్కి అనేది సాల్ట్ సరిపోతుంది. సో సాల్ట్ చూడడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఈ స్పైసెస్ వేగిన తర్వాత దాంట్లోనే మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం సేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము అవి బ్రౌనిష్ కలర్ వచ్చేలోపు మనము యువతల ఆల్రెడీ మసాలాస్ మనం ఏవైతే మ్యారినేషన్లో వాడామో అయ్యే మసాలాస్ని ఇందులో కూడా వాటర్లో కొంచెం హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి జస్ట్ ఫ్లేవర్ కోసం రైస్కి. అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా వాటిని కలిపేసుకొని మూత పెట్టేసి మనకు వాటర్ తెరలే వరకు అలా ఉంచేయండి. అవి మరిగేలోపు మనము చికెన్ దమ్ చేసే దానిలో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ పసుపు అల్లం పేస్ట్ వేసేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అవి మనకి డీప్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ముందే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి త్వరగా స్మెల్ అనేది పోతుంది అండ్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం సేపు ఆ ఫ్లేవర్ అంతా పట్టే వరకు కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గుతున్న ఆనియన్స్ దాంట్లోనే మనము చికెన్ ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా 1 to 2 hours మనము ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. సో మాకు వచ్చేసి మేము 2 kgs రైస్కి 2 kgs చికెన్ వేస్తున్నాము. సో అందుకనేసి మేము పెద్ద గిన్నెలు తీసుకున్నాము. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి గిన్నె సైజుని చూసుకొని తీసుకోండి. మనకి కొంచెం ఫ్రీగా ఉండేదైతే పెద్దగా ఉండేదైతే బాగుంటుంది కాబట్టి పెద్దగా ఉండేలాగే చూసుకోండి మ్యాక్సిమం. సో ఇక్కడ మేము వచ్చేసి ఆల్రెడీ చికెన్ దాంట్లో వేసేసాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా గ్రేవీ ముక్కలకి పట్టే వరకు ఒకసారి గంటతో కలుపుకొని ఇలా ఒక లేయర్ లాగా ముక్కలు అన్నిటికీ వేడి తగిలేలాగా ఇలా సపరేట్ చేసుకోండి. అలా చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఈలోపు మనకి వాటర్లు అనేవి తెరులుతాయి. ఈ వాటర్ తెరులుతున్న దాంట్లో మనము రైస్ని యాడ్ చేసేయాలి. రైస్ మనకి ఒక 70% ఉడికే వరకు మనము దాన్ని ఏం తిప్పక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సో ఫస్ట్ అయితే రైస్ని యాడ్ చేసేసి మళ్ళీ 70% మనకి ఉడికే వరకు దానికి మూత పెట్టేసి అలాగే ఉంచండి. మనం మధ్యలో చూసుకుంటూ ఉండండి. చూసుకుంటూ ఉండకపోతే మళ్ళీ అన్నం అంతా అయిపోతే మనకి దమ్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది. రైస్ పొడులుగా ఉండాలంటే 70% అయ్యే వరకు ఉంచాలి. ఈలోపు మనకి చికెన్ కూడా మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మనకి అడుగు అంటకుండా. సో మనం కర్రీ ఇలాగైతే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చికెన్ని కూడా మనము మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ రైస్ 70% అయ్యే వరకు మనము అన్నము ఎంతవరకు అయింది అన్నది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. సో మనము ఇలా ఆల్టర్నేట్గా రెండు చూసుకుంటూ ఉంటే మనకు అంత కష్టం ఏమనిపించదు, చాలా ఈజీ. అన్నీ రెడీగా ఉంటే మాత్రం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము ఈ నెక్స్ట్ ఇలా పీసెస్ అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా మంచిగా సింగిల్ లేయర్ లాగా ఉండేలాగా చూడండి. సో మనకి బాగా మంచిగా దమ్ అవుతాయి. ఇప్పుడు మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అది మనం రైస్లో వాటర్ తీసుకొచ్చేసి ఒక 2 గంటలు యాడ్ చేసేసుకుంటే ఆ మసాలా అనేది గట్టిగా ముద్దలుగా లేకుండా మనకి మంచిగా అవుతుంది. ఆ మసాలా అనేది రైస్కి కూడా మంచిగా పడుతుంది. సో బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. రైస్ వాటర్లో నిమ్మకాయ పిండుకోవడం అండ్ సాల్ట్ చెక్ చేసుకోవడం అండ్ కర్రీ చేసేటప్పుడు కూడా దానికి కూడా చూసుకొని అండ్ కారం ఉప్పు కూడా చూసుకోండి. మనం ఇప్పుడే చూసుకోవాలి, లేకపోతే తర్వాత మనం యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి. సో ముందే చెక్ చేసేసుకొని ఇప్పుడు మనకి 70% రైస్ అవ్వగానే ఆ ఫస్ట్ లేయర్ వేసేసుకోండి. మనకి రైస్ అనేది చికెన్ ఆల్రెడీ ఫస్ట్ లేయర్గా ఉంది కాబట్టి దాని మీదనే మనము రైస్ని యాడ్ చేసేసుకోండి. 70% అయిన దాన్ని ఇలా లేయర్ వేసేసుకొని మంచిగా దాన్ని ప్లెయిన్గా గంటెతోటి మనము లేయర్ లాగా మొత్తం సెట్ చేసుకోండి. అంతా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అన్ని వైపులా ఈక్వల్గా బాయిల్ అవ్వాలి కాబట్టి మనకి అన్నం అనేది మంచిగా అవ్వాలి అంటే. సో ఇలా చికెన్ మీద రైస్ వేసేసుకొని ఇలా లేయర్ లాగా చేసేసుకొని దానిలోనే మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, సో ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. మనము
ఎక్కువ ఏం అవసరం లేదు, మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసేసుకోవచ్చు, కొంచెం లైట్గా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఈలోపు ఒక 80%, 80 to 85% మళ్ళీ రైస్ అయిపోతుంది. ఈలోపు వేడి గ్యాస్ అస్సలు ఆపేయకండి, 2 గ్యాస్లు ఆన్లోనే ఉండాలి మెయిన్. సో ఇలా 85% అయిన రైస్ని మళ్ళీ ఆ లేయర్ వేసేసుకోవాలి. మనము వేసేసుకునేటప్పుడే మెల్లిగా వాటర్ అనేది అస్సలు లేకుండా తీసుకోండి, ఎందుకంటే దమ్ అవ్వడానికి 80% అంటే మనకి ఎక్కువ పట్టదు. అండ్ చికెన్లో కింద వాటర్ ఉంటుంది కాబట్టి మనము మూత పెట్టి క్లోజ్ చేసేసి పెడితే, అంతా క్లోజ్ చేసి పెడితే ఆ ఆవిరికే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మనము ఈ టిప్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. రైస్లో అస్సలు వాటర్ ఉండకుండా మనం ఇలాగా గంటెతోటి వాటర్ అంతా పోయేలాగా ఉంచేసి మెల్లిగానే చేయండి, కంగారు ఏం లేదు, చాలా స్లోగానే చేసేసుకోండి. ఇలా లేయర్ లాగా వేసేసుకొని మొత్తము రైస్ అంతా సెట్ చేసుకోండి. రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకుంటే మనకి అన్ని వైపులా దమ్ అనేది మంచిగా అవుతుంది. సో మనం అన్ని వైపులా ఈక్వల్గా ఉండేలాగా గంటెతోటి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు మనము పైన గార్నిషింగ్ కోసము కొత్తిమీర అండ్ పుదీనాని కూడా యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ మేము ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నామో వీడియోలో మీరు కూడా అలాగే చేసేసుకోండి. అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసి అవి కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము కొంచెము నెయ్యి కూడా వేస్తున్నాము, ఎందుకంటే మనకి నెయ్యి అనేది ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు, మేమైతే వేసుకోవడం లేదు. మీకు ఒకవేళ నచ్చితే మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ కొన్ని గార్నిషింగ్గా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ తీసుకొని గ్లాస్లో కొన్ని వాటర్ సరిపోతాయి, ఆ వాటర్లో మిక్స్ చేసేసి దాన్ని కూడా ఇలా పైన లేయర్ లాగా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కూడా ఒక 2 గంటలు తీసుకొని దాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అంతా గ్యాస్ సిమ్లో పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం మూత పెట్టి క్లోజ్ చేసేసేయాలి. అది చేసేటప్పుడు మనకి ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా మొత్తం అన్ని సైడ్లు క్లోజ్ అయ్యేలాగా ఉన్న మూత పెట్టుకోండి. పెట్టేసుకొని పైన మనకి గిన్నె ఆల్రెడీ మనం రైస్ని వేడి చేసింది ఉంది కదండి, ఆ వాటర్ పైన పెడితే ఆ వాటర్లో హీట్ వస్తుంది, దానివల్ల మనకి రైస్ పైన నుంచి కూడా దమ్ అవుతుంది, కింద నుంచి ఆల్రెడీ గ్యాస్ స్టవ్ నుంచి వస్తుంది కాబట్టి 2 వైపుల నుంచి మనకి వేడి అనేది వచ్చి మంచిగా దమ్ అవుతుంది. ఇలా మనము 30 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది, 30 to 20 మినిట్స్. ఫస్ట్ 7 to 8 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ వదిలేసేయండి. సో అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా, ఎంత మంచి లేయర్లుగా వచ్చిందో. మనకి అడుగు చికెన్ ఉంటుంది కాబట్టి గంటతోటి మెల్లిగా మొత్తం అలా కలియబెడుతూ ఉండండి, మనకి పీసెస్ అనేవి కూడా మంచిగా కలిసిపోతాయి. అంతా కలిపేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. మనము 1 to 2 అవర్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ హోమ్ స్టైల్ ఈజ్ రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.